సార్ ఇప్పుడు మీ ప్రత్యర్థులు మీ ఎన్ఆర్ఐగా వచ్చారు. ఆయన గత 2 ఏళ్లుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాము, మేకపాటి వాళ్ళు ఏం చేయలేదు, ఇన్ని ఏళ్ళు పరిపాలించారు ఈ నియోజకవర్గాన్ని, వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదని ఆరోపిస్తున్నారు. దాని మీద మీరు మన సురేష్ మాత్రం చేసింది ఎంత, చెప్పుకునేది ఎంత. ఈ కాన్స్టిట్యున్సీ అంటే వివాదాలకు కూడా మారుపేరు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ. దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు? నేను వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే స్పెషల్ నా ఫోకస్ వచ్చేసి లీడర్స్ పైన పెట్టాను. సో ప్రతి ఒక్క లీడర్ ఇంటికి వెళ్ళి మీరు పలు దఫాలు సీఎంను కలిశారు. ఏమనిపించింది మీకు మీ ఇంట్రాక్షన్లో? బహుశా నాకైతే అతను దేవుడిలాగే ఉంటారండి. ఇట్స్ లైక్ విజనరీ అతను. ఇటీవల కాలంలో సీఎం అంటే గుర్తొచ్చింది. ఇటీవల కాలంలో మన నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు మీటింగ్లో, నెల్లూరు జిల్లాలో జరిగిన మీటింగ్లో సీఎంపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు, చంపేయమనే వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? నిజంగా ఒక సీఎం స్థాయిలో అతను ఇంత దిగజారిపోతారని అనుకోలేదు. అంటే అతను ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నట్టున్నాడు అతను. మేకపాటి అభినయరెడ్డి భవిష్యత్ రాజకీయాలపై కన్నేశారా? సీఎం జగన్ అవకాశం ఇస్తే 2029లో ఉదయగిరి నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచి సిద్ధమవుతున్నారా? ఉదయగిరిలో ముఖ్య నేతలను మేకపాటి టార్గెట్ చేసేందుకు కారణాలేంటి? ఇటీవల కాలంలో జిల్లాలో వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలపై మేకపాటి అభిప్రాయం ఏంటి? ఉదయగిరిలో తన తండ్రి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయంపై ఎలాంటి ధీమాలో ఉన్నారు? ఉదయగిరి యువతను ఎందుకు టార్గెట్ చేశారు? నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ తీసుకొచ్చేందుకు, అభివృద్ధి చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అన్న అంశాలపై మేకపాటి అభినయరెడ్డితో ఫేస్ టు ఫేస్ బుధవారం రాత్రి 7 గంటలకు మీ